నిన్నంతా మనం డిస్కస్ చేశాం కదా సీతారాం చిత్రాల మూవీ 30కి రిలీజ్ అవబోతుందని. సో ఇప్పుడు నేను మా టీంతో కలిసి ఆ సినిమా చూడడానికి వెళ్తున్నాను పీవీఆర్ పంజాగుట్టలో. యాక్చువల్గా అయితే బైక్లలో వెళ్ళాలి, బట్ వర్షం పడేలా ఉంది. సో అందుకే మెట్రో అయితే బెటర్, ట్రాఫిక్ కూడా ఉండదు, తొందరగా రీచ్ అయిపోతాం కదా అనిపించింది. సో అందుకే అలా వెళ్తున్నాము. అండ్ రెంట్ తీసుకున్న కారు కూడా వాళ్ళకి ఇచ్చేసాము. ఇప్పుడైతే కుక్కట్పల్లి మెట్రో దగ్గర మెట్రో కోసం వెయిట్ చేస్తున్నాం. సో చూసారా ఈ అబ్బాయి కన్ఫ్యూజ్గా టీ-షర్ట్ వేసుకున్నాడు ఇక్కడ. సో డిజైన్స్ అని. సో మీకు ఇలాంటి కస్టమైజ్డ్ డిజైన్స్ కావాలంటే డిజైన్ అనే వెబ్సైట్ ఉంటుంది, అది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది. సో దానికి డిఎం చేస్తే మేము ఆర్డర్లు తీసుకుంటాము. సలీమని చెప్పి నమ్మేస్తాను. మేము పరిగెత్తాం కదా, సో అక్కడ ఒక స్టంట్ జరిగింది. యాక్చువల్గా మేము పీవీఆర్ అంటే పీవీఆర్ పంజాగుట్ట అనుకున్నాం. యాక్చువల్గా పీవీఆర్ సెంట్రల్ మాల్లో ఉన్నది. సో మళ్ళీ అక్కడి నుంచి పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చాము, షో టైం అవుతుందని చెప్పేసి. సో మా వాళ్ళు ఒక్కొక్కరు వస్తున్నారు. సో మా అక్కడ కనిపిస్తున్నారు కదా దీక్షిత్ అని చెప్పి. సో అతను కూడా ఒక అసిస్టెంట్ డైరెక్టర్. సో అందరినీ రిసీవ్ చేసుకుంటున్నాడు. సో షోకి టైం అవుతుంది. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే డెబ్యూటెంట్గా నేను అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన ఫ్యూచర్ ఫిల్మ్ ఇప్పుడు పీవీఆర్లో ప్లే అవ్వబోతుంది. సో నేను ఎప్పుడూ అనుకోలేదు అసలు యాక్చువల్గా నేను అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన ఫిల్మ్ని పీవీఆర్లో చూడబోతున్నానని చెప్పి. ఎన్నో సినిమాలు పీవీఆర్లో చూశాను, ఫర్ ది ఫస్ట్ టైం నేను అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన ఫిల్మ్ని ఇప్పుడు పీవీఆర్లో చూడబోతున్నాను. సినిమా అయితే చాలా బాగా వచ్చింది, హోప్ఫుల్లీ మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నాకైతే ఇంకేం మాటలు అర్థం అవ్వట్లేదు. సో ఓకే, సో టైం వేస్ట్ చేయకుండా సినిమాకి వెళ్ళిపోదాం. చూశాక మా వాళ్ళందరి ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ రివ్యూస్ మీకు తప్పకుండా చూపిస్తాను. ఎలా ఉంది సీతారాం చిత్రం? యా సూపర్ బాగుంది. అంటే కొత్త వాళ్ళు కదా, కొత్త వాళ్ళు ఇంతవరకు ఈ స్టేజ్ వరకు రావడమే వాళ్ళకు ఒక సక్సెస్ ఆల్రెడీ వచ్చేసినట్టే. సో ఇప్పటి నుంచి వాళ్ళని జనాలు వాళ్ళకు ఒక సపోర్ట్ అంటే ఇస్తూ ఉంటే, వాళ్ళు ఇంకా ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎంతో ఇంకా పెద్ద పెద్ద మూవీస్ తీసి వాళ్ళు చాలా వరకు మనకుంటూ ఇప్పుడు చాలా చిన్న వాళ్ళు ఎంతోమంది ఎక్కడికో ఎదగాలనుకుంటున్నారు కానీ ఎదగలేకపోతున్నారు. బట్ ఇలాంటి వాళ్ళని మనం సపోర్ట్ చేస్తూ ఉంటే కనుక మనకి ఇలాంటి ఎంతోమంది ఆర్టిస్టులు మన ముందుకు వచ్చి మనకి ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇస్తారని చెప్పి నేను హ్యాపీగా ఫీల్ అవుతూ అండ్ కంగ్రాట్స్ టు టీమ్. ఎలా అనిపించింది? నాకైతే నచ్చింది. కొత్త ఫేసెస్, యాక్టింగ్ బాగా అనిపించింది. అన్నింటికన్నా ఎక్కువగా ఏ పార్ట్ నచ్చింది? మ్యూజికా లేకపోతే స్టోరీనా, డైరెక్షనా? డైరెక్షన్ పరంగా సూపర్. కామెడీ పార్ట్ ఉంటుంది కదా విలన్స్, అది బాగా నచ్చింది. మీకు? హీరో పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిందే కదా ఎడిటర్ సందీప్ వారణాసి. సందీప్ వారణాసి ఆయన పేరు. అది నచ్చింది. సందీప్ వారణాసి అన్న ఫ్యాన్స్ వచ్చేస్తున్నారు. మీరు ఫస్ట్ టైం చేసిన మీరు చేసిన ఫిలిమ్స్ లో ఫస్ట్ టైం 70mm స్క్రీన్ పైన మీరు గైడ్ చేసిన యాక్టర్స్, మీరు చేసిన ఫిలిం అంటే హౌ డు యూ ఫీల్? ఇట్స్ ఎమోషనల్ రోలర్ కోస్టర్. లిటరలీ విన్ 3 yearsగా పనిచేసాం ఈ ప్రాజెక్ట్ మీద. చాలా అప్స్ అండ్ డౌన్స్ సిచ్యువేషన్స్, కోవిడ్ టైంలో చాలా సిచ్యువేషన్ బ్యాడ్ ఉన్న టైంలో ఎవరో ఒకరు వచ్చి పుషప్ చేసేది మమ్మల్ని. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఐ థింక్ వీ మేడ్ ఏ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్. ఎగ్జాక్ట్లీ, ఎస్. అందరూ కొంచెం ఏంటంటే చిన్న సినిమాలకి బేసిక్గా హీరోల్ని వాళ్ళని చూసే వెళ్తారు సినిమాలకి. చిన్న సినిమాల్లో అందరూ ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళమే. ఈవెన్ డైరెక్టర్ దగ్గర నుంచి హీరోయిన్ కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు అందరం కొత్త వాళ్ళమే. సో ఏంటంటే ప్రతి ఒక్కరు కొంచెం మౌత్ టాక్ స్ప్రెడ్ చేయండి. మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తే కొంచెం షోస్ పెరుగుతాయి, మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. కొంచెం న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయండి. ఎగ్జాక్ట్లీ. కంగ్రాచులేషన్స్. ఇప్పుడే ఫిలిం చూశాను. ఇట్స్ ఎ డీసెంట్ వాచ్, ఇట్స్ ఎ డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. క్లీన్ కామెడీ ఉంది, అశ్లీలత అస్సలే లేదు. ఫ్యామిలీతో చక్కగా కూర్చొని చూడొచ్చు. ఇంత పెద్ద డెబ్యూ టీమ్తో 3 years కష్టపడి చేశారు. ఆడియన్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. గుడ్ లక్ టు ద హోల్ టీమ్ ఆఫ్ సీతారాం చిత్రాలు. ఈ వీకెండ్కి దిస్ ఈస్ ఎ గుడ్ వాచ్. వీ హ్యావ్ ప్రణీత్ విత్ us. హీ ఈజ్ ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిలిం. మీరు ఎడిట్ చేసిన ఫిలిం ఫస్ట్ టైం 70mm పైన. హౌ డు యూ ఫీల్? ఫీల్స్ గ్రేట్ అండి. అంటే అదొక ఎక్స్ప్లెయిన్ చేయలేని ఫీలింగ్ అది. అంటే ఇప్పటివరకు నేను చేసిన షార్ట్ ఫిలిమ్స్ అవన్నీ కానీ మా సింగిల్ స్క్రీన్లో చూసుకుంటాం. సింగిల్ స్క్రీన్ ప్రివ్యూ అయితే ప్రసాద్ ల్యాబ్స్లో కానీ చూసుకుంటాం. సో ఇది అంటే ఇంట్లో చూడడం, అంటే నేను చేసిన వర్క్ అంటే కొన్ని మూవీస్కి అసోసియేట్ లాగా చేశాను. సో అదొక ఫీలింగ్. అంటే ఇప్పుడు నేను ఓన్గా చేసింది అంటే నా కట్స్ అంతా స్క్రీన్ పైన చూస్తుంటే ఇట్స్ లైక్ అన్ఎక్స్ప్లెయినబుల్ ఫీలింగ్ అది.
కంగ్రాచులేషన్స్, బాగా వచ్చింది. ఫర్ యువర్ కెరియర్. అన్నా, ఫస్ట్ టైం 70mm స్క్రీన్ ఎక్కింది, మీ ప్రోడక్ట్, మీ సినిమా, మీరు చెప్పాలనుకున్న కథ ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే ఎక్కాలని డిసైడ్ అయిన తర్వాతనే ఎక్కిచ్చా. అది 3 years పట్టింది, రైట్? 3 years జర్నీ ఎలా అనిపించింది? ఈ 3 hours ఎట్లా అనిపించింది? యాక్చువల్గా 3 yearsని నిజంగా మామూలుగా ఎడిటర్ రూమ్లో సినిమా చూసినప్పుడు ఒక డ్యూరేషన్ వచ్చేది, ఇక ఏదో టక్కన అయిపోయింది. మా పక్కన అయిపోయిందా అన్నాడు, అయిపోయింది అన్నాడు. టక్కన అయిపోయింది. మీ సినిమాలో ఖచ్చితంగా అన్నీ మీకు నచ్చి ఉంటాయి, రైట్? బట్ ఒక ఎలిమెంట్ ఉంటుంది, అరే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అని మీకు అనిపిస్తుంది మీకు యాజ్ ఎన్ డైరెక్టర్. అది ఏంటి? ఒక ఎలిమెంట్ మీరు చెప్పాలి అని అంటే మెయిన్ వచ్చేసి సెకండ్ హాఫ్లో మదర్ చెప్తుంది. మదర్ ఒక డైలాగ్ చెప్తుంది, ఢిల్లీ రాజేశ్వరి మేడం ఒక డైలాగ్ చెప్తుంది, కోట్లు సంపాదించే కొడుకుల కన్నా వాళ్ళని కంటి రెప్ప చూసుకునే వాళ్ళే నిజమైన కోటీశ్వరులు. అది నిజం. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఫారిన్లో బతుకు, ఎక్కడైనా బతుకు, మీ అమ్మ హెల్త్ పడినప్పుడు మీ అమ్మ పక్కన లేనప్పుడు మన ఎంత సంపాదించినా వేస్ట్. సో అంటే ఒక డైరెక్టర్ పర్స్పెక్టివ్ ఏముంటుంది, ఒక డైలాగ్ రాసే ముందు అనేది క్లియర్గా అర్థమయ్యేలా చెప్పారు. ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోవాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద రిలీజ్. లుకింగ్ ఫర్ మోర్ ఫిలిమ్స్ అన్న. శేఖర్ అన్న అని పిలిచాను. ఇప్పుడు ప్రొడ్యూసర్ అని పిలవాలా, యాక్టర్ అని పిలవాలన్నా, లిరిసిస్ట్ అని పిలవాలన్నా, ఏమని పిలవాలి? సో నీకు ఎక్కువగా ఏది నచ్చితే, ఎప్పుడు ఎలా అనిపిస్తే టైంకి తగ్గట్టుగా సమయస్ఫూర్తి తీసుకొని నీకే ఛాయిస్ ఇస్తున్నా. మీరు ఎందుకు ఏది ఇంపార్టెంట్ ఏం చెప్తారన్న? సో 2 కళ్ళు ఇంపార్టెంట్. అలాగే నాకు అన్నీ నచ్చాయన్న. వేసాడు. బై ది వే, సినిమా బాగా వచ్చింది, కంగ్రాచులేషన్స్. మీరు ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేసి లిరిసిస్ట్గా పనిచేసి యాక్టింగ్ కూడా చేసిన ఫిలిం. మిమ్మల్ని మీరు 70mm స్క్రీన్ పైన చూసుకుంటున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? యాక్చువల్లీ నువ్వు అలా చెప్తున్నప్పుడే ఒక గూస్ బంప్స్ వస్తున్నాయి లోపల. సో నాలో ఉన్న క్రికెటర్ లాంగ్వేజ్ బయటకు వస్తుంది. ఓ మల్టీ టాలెంటెడ్ ఉన్నారు మీరు, క్రికెటర్ కూడా. అవును. సో స్పోర్ట్స్ అనేది కామన్ కాబట్టి ఏంటంటే స్క్రీన్ మీద మనల్ని మనం చూసుకోవడం అనేది ఎంతోమంది కళ. ట్రూ అన్న. సో దానికోసం ఎంతో కష్టపడతాం. ఈ సినిమా వచ్చేసరికి 3 ఏళ్ల కష్టం. సో నేను ముందుకు నడిపించిన ఈ సినిమా ఇంత మంచి టాక్ రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందులో ఎన్నో పార్ట్స్ నేను ప్లే చేయడం ఫస్ట్ సినిమాకే ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నాకు తెలిసి 2-3 రోజులు నాకు ఆకలి అవ్వదు అనుకుంటున్నారు. అంతకంటే ఎక్కువ చెప్పలేను. అర్థమవుతుందన్నా, మీ కళ్ళల్లో, మీ మాటల్లో కనిపిస్తుంది. ఫిలిం చూసేటప్పుడు కూడా మిమ్మల్ని గమనించాను. థ్యాంక్ యూ. యు ఆర్ ఆన్ క్లౌడ్ 9. 3 ఏళ్ల కష్టాన్ని, అంటే బిజినెస్ ఈజ్ బిజినెస్ అన్న. డెఫినెట్లీ బిజినెస్, దట్స్ ఏ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఒక సినిమాని 3 సంవత్సరాలు కష్టపడి ఇంత పెద్ద టీమ్ని డ్రైవ్ చేసుకుంటూ థియేటర్ 70mm స్క్రీన్ మీద పడేసారు చూడండి. మీరు సక్సెస్ అయ్యారన్న. అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ సక్సెస్. కంగ్రాచులేషన్స్ ఆన్ ద ఫిలిం. చాలా బాగా వచ్చింది. ఇట్స్ ఎ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఐ రిక్వెస్ట్ ఆల్ అవర్ ఆడియన్స్ టు అప్రిషియేట్ అండ్ ఎంకరేజ్ ఆల్ ది న్యూ టాలెంట్. అన్న మల్టిపుల్ రోల్స్ ప్లే చేసి ఈ ప్రోడక్ట్ని ఇక్కడ వరకు తీసుకొచ్చారు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ ఆఫ్ సీతారాం చిత్రాలు. పక్కా చెప్తున్నా, మీరు గిరిని గుర్తు పెట్టుకొని వస్తారు సినిమా థియేటర్లోంచి బయటికి. ఖచ్చితంగా అది పక్కా. నేను అంత పర్ఫార్మెన్స్ ఇచ్చాను అనుకుంటున్నా, ఆల్రెడీ అదే చెప్తున్నారు. సో మీరు కూడా కన్ఫర్మ్ చేయండి. థ్యాంక్ యూ. లక్ష్మణ్ బ్రో, కంగ్రాచులేషన్స్. ఫస్ట్ టైం మిమ్మల్ని మీరు 70mm స్క్రీన్ పైన. ఐ హర్డ్ ఇట్స్ అన్ ఎఫర్ట్ ఆఫ్ 3 years. ఎలా అనిపిస్తుంది? చాలా హార్డ్ వర్క్ తర్వాత ఒకసారి రిలాక్స్గా సినిమా మన 70mm మీద చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఆడియన్స్తో కలిసి చూడడం ఇంకా హ్యాపీ. వాళ్ళంతా ప్రతి సీన్కి నవ్వడం, ఎంజాయ్ చేయడం, డైలాగ్స్ వచ్చినప్పుడు క్లాప్స్ కొట్టడం, ఇవన్నీ చూస్తే డ్రీమ్ కమ్ ట్రూ అని చెప్పొచ్చు. రియల్లీ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ ఈరోజు. కంగ్రాచులేషన్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ బ్రో. థ్యాంక్ యూ. యాజ్ అన్ యాక్టర్, యాజ్ అన్ ఆడియన్గా కూడా ఒక ఎలిమెంట్ ఆఫ్ ద ఫిలిం ఇఫ్ యూ వాంట్ టు సే టు ది ఆడియన్స్, వాట్ ఈస్ దట్ ఎలిమెంట్, ఫేవరెట్ ఎలిమెంట్? మదర్ సీన్స్తో ఉన్నటువంటి నా ఫేవరెట్ ఎలిమెంట్స్. యాక్చువల్లీ మదర్ సీన్తో పండే ఎమోషన్ కానీ అవన్నీ నాకు చాలా ఎస్పెషల్లీ ఇష్టం. సో మై ఫేవరెట్ ఎలిమెంట్ ఈస్ విత్ మదర్ సీన్స్. సో గుడ్ టు హియర్. రాజేశ్వరి మ్యామ్ కూడా చాలా బాగా చేశారు. ట్రూ. ఫిలిం చూశాను అండ్ యూ హ్యావ్ డిడ్ రియలీ వెరీ వెల్ అండ్ ఇట్స్ క్లీన్ ఎంటర్టైనర్. కంగ్రాచులేషన్స్ అండ్ ఐ హోప్ యూ సీ మోర్ సచ్ ఫిలిమ్స్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్ బ్రో. థ్యాంక్ యూ. హలో, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం ఐ బిలీవ్ ఇంతకుముందు యూ ఆర్ పాపులర్ ఆన్ యూట్యూబ్ యాజ్ వెల్. ఐ హ్యావ్ సీన్ యువర్ వీడియోస్ అండ్ యూ డిడ్ రియలీ వెల్ దేర్. బట్ 70mm పైన యూ రియల్లీ నెయిల్డ్ ఇట్. హౌ డూ యూ ఫీల్ వెన్ యూ లుక్ అట్ యువర్ సెల్ఫ్ ఆన్ ది 70mm? యూట్యూబ్లో మిమ్మల్ని మీరు చూసుకున్నారు, ఇప్పుడు 70mm పైన చూసారు. హౌ డూ యూ ఫీల్? ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంత రెస్పాన్స్ వస్తుంది అనుకోలేదు. చూసిన వాళ్ళు ప్రతి సీన్కి కనెక్ట్ అయ్యారు. కామెడీ వస్తే నవ్వుతున్నారు, సెంటిమెంట్ సీన్ వస్తే లైక్ అట్లా ఇన్వాల్వ్మెంట్ ఉంది వాళ్ళది. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో గుడ్ టు హియర్ దట్. మీ ఫేవరెట్ ఎలిమెంట్ ఏంటి ఫిలింలో? లైక్ నేను ఉన్నదే నా ఫేవరెట్ కాబట్టి సో నాకు లవ్ ట్రాక్ అనేది చాలా బాగా నచ్చింది. యా, లవ్ ట్రాక్ ఈజ్ రియల్లీ బ్యూటిఫుల్, చాలా బాగా వచ్చింది. యూ బోత్ కెమిస్ట్రీ వాజ్ రియల్లీ గుడ్. ఇఫ్ వన్ వర్డ్ ఇఫ్ యూ వాంట్ టు సే టు ది ఆడియన్స్ దట్ వై షుడ్ దే కమ్ టు ద థియేటర్, వాట్ ఇస్ యువర్ వర్డ్? చాలా సినిమాలు ఇప్పుడు వస్తున్నాయి, అందులో లైక్ ఒక జోనర్ మీదే ఫోకస్ ఉంటుంది. ఈ మా ఫిలింలో ఎవ్రీ కామెడీ కానీ ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ ప్రతి ఒక్క ఎలిమెంట్ని ప్రతి ఒక్క ఆస్పెక్ట్ని మేము చూపించాము. సో కంప్లీట్ ఒక ఎంటర్టైనర్ కావాలంటే మీరు వచ్చి చూడాలి తప్పకుండా. That's what Sitaram Chitral team is saying. One bite from both of you. Okay, request to audience. Yeah, SNY Studios, thank you so much for this opportunity. ఆగస్ట్ 30 ఈరోజు సీతారాం చిత్రాలు మూవీ రిలీజ్ అయింది. ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావాలనుకుంటే వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి. ఇప్పుడు దాకా ఆడియన్స్తో కలిసే సినిమా చూసాము. సో ఆ హోప్తో చెప్తున్నాము, మీరు థియేటర్కి వస్తే డిసప్పాయింట్ అవ్వరు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుంది అండ్ ఎమోషన్స్, అన్ని ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయి. సో ప్లీజ్ డూ వాచ్ అవర్ ఫిలిం. Thanks. సో సాటర్డే సండే వస్తుంది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో మీరు కూడా మీ ఒక వీకెండ్ని హ్యాపీగా నవ్వుతూ గడిపేయాలనుకుంటే సీతారాం చిత్రాలకి వచ్చేసి మా సినిమాని సపోర్ట్ చేయండి. సో యా, దాట్స్ వాట్ సీతారాం చిత్రాల్ ఈస్ సేయింగ్. చూసారు కదా, టీమ్ ఫుల్లీ కాన్ఫిడెంట్గా ఉన్నారు అండ్ మేము కూడా సినిమా చూసినాం. ఇట్స్ ఎ డీసెంట్ వాచ్ ఫర్ ద వీకెండ్. I hope all our audience will go and encourage the new talent. Congratulations and good luck to the whole team. Thank you.